అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఒక బాధాకరమైన వార్త అంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందనుకోండి. చంద్రశేఖర్ అనేటువంటి మన తెలంగాణ యువకుడు హైదరాబాద్‌కి సంబంధించిన స్టూడెంట్‌ని స్టోర్‌లో గన్‌తో కాల్చి చంపడం జరిగింది. యాక్చువల్లీ ఇదైతే నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే స్టూడెంట్స్‌కి అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవటం అనేది. యాక్చువల్లీ ఏంటంటే కష్టపడటం కోసం వెళ్ళి పొరపాటున అట్లాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటే దేశం గాని దేశంలో ఉండి అటుపక్క తల్లిదండ్రులకు ఉండేటువంటి బాధ, ఇటుపక్క వాళ్ళతో పాటు ఉండేటువంటి స్టూడెంట్స్ గూడా ఉండేటువంటి బాధ నిజంగా ఇదైతే మాత్రం వర్ణనాతీతం. బట్ ఏదేమైనా అతని ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కాస్త ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి మనం భగవంతుడిని ప్రార్థిద్దాం. యాక్చువల్లీ ఈ గన్ కల్చరు ఏంటి? అసలు ఎందుకు వీళ్ళని ఇలా గన్‌లతో షూట్ చేస్తారు? అమెరికాలో గన్‌లు బొమ్మల్లా కొనుక్కోవడం కామనా? రీజన్ ఏంటి? అసలు వీళ్ళని చంపడానికి రీజన్ ఏంటి? అనేవి ఈ వీడియోలో మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైము స్టూడెంట్స్ గూడా పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు వాళ్ళ కష్టాలేంటి? ఎందుకు వాళ్ళు స్టోర్‌లలో నైట్ పని జేయాల్సొస్తది? సో, కొంత డీటెయిల్స్‌లోకైతే వెళ్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మనం టాపిక్‌లోకెళ్తే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ అబ్రాడ్‌కొచ్చిన తర్వాత పాపం చాలా కష్టపడతారండి. ఒక బ్యాడ్ సెక్షన్ వదిలేసేయండి. ఇంక వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు డబ్బు సంపాదన మీదకొచ్చే వాళ్ళ గురించి మనకు కాదు గానీ నేను చాలామందిని చూసాను. పిల్లలు ఒక్క ఇంట్లోనే 7, 8 మంది ఉంటూ షేర్ చేసుకుంటూ, వచ్చే డబ్బుల్లో ఫీజులు కట్టుకుంటా ప్లస్ ఇంటికి గూడా పాపం అంటే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు గదా! వాళ్ళు ఎంతో కొంత మనం ఇంటికి పంపిస్తే కొంచెం తండ్రి, తల్లి సంపాదించుకునే వాళ్ళిద్దరూ ఉన్నా గానీ ఇంటి ఖర్చులుంటాయి. మనం ఎంతో కొంత షేర్ జేసుకోవచ్చు. లేదు తండ్రి ఒక్కడే సంపాదిస్తున్నాడు అనేటువంటి ఫ్యామిలీస్ కూడా బాధ్యతగా ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటంటే చాలా గ్రేట్‌నెస్సు ఒక్కసారి గనక వేరే దేశం వచ్చినటువంటి స్టూడెంటు రెస్పాన్సిబిలిటీ టక్కన పెరిగిపోద్దండి. ఎంతసేపటికి ఓకే. ఖర్చులున్నాయి నీకు లోకల్‌లో. ప్లస్ యూనివర్సిటీ ఫీజుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ $100 అయినా నా ఫ్యామిలీకి నేను పంపించుకుంటే బావుండు అనే ఆలోచనే ఉంటది. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతదనమాట. షేర్ జేసుకోవటం. ఫ్యామిలీ బర్డెన్‌ని షేర్ జేసుకోవటం అనేది స్టార్ట్ అయిపోతది. యాక్చువల్‌గా యూఎస్ రూల్ ప్రకారం పార్ట్ టైమ్ జాబ్స్ చేయకూడదు. బట్ బయట కంట్రీస్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవచ్చు. దాన్ని అక్కడ మిస్‌యూజ్ చేస్తున్నారు. ఓవర్ టైమ్ చేయటం. ఇక్కడ దీన్ని ఏంటంటే మిస్‌యూజ్ చేస్తున్నారు. మెయిన్ చెప్పాలంటే పార్ట్ టైమ్ జాబ్స్ చేయకపోతే మనకి గడవదు. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు. ఎంతో కొంత ఏదో ఒక రూ. 4 సంపాదించుకుంటేనే వాళ్ళ అక్కడున్న ఖర్చులకి ఇండియా నుంచి పంపించు నాన్న అని అడగకుండా సెట్ చేసుకోవడానికి సరిపోతది ఏదో ఒక రకంగా. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఎనీవే అది టాపిక్ కాదు. ఏంటంటే వాళ్ళు కష్టపడతారు పాపం. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ప్లేట్ తీసి సింక్‌లో ఎయటానికి ఆలోచించి చెయ్యి కడుక్కొని లేచి ఎళ్ళేటువంటి పిల్లలు గూడా అబ్రాడ్ వచ్చిన తర్వాత అంట్లు తోమటము, తర్వాత హోటళ్ళల్లో పని జేయడము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు మన దగ్గర. ఇప్పుడు మనం హోటల్‌లో ఎళ్లి కూర్చొని ఏదన్నా చట్నీసో లాంటి ఏదైనా హోటల్‌కెళ్ళామనుకోండి వెయిటర్ తెస్తూ ఉంటే చాలామంది ఇట్రా అని అలా చీప్‌గా చూస్తూ ఉంటారు. బట్ అదే జాబ్ మన పిల్లలు అబ్రాడ్‌లో చేస్తున్నారు. తప్పు కాదండి. కష్టపడి ఏ పని చేసినా తప్పు కాదు. అబ్రాడ్‌లో ఎలా ఉంటుందంటే చెత్త కలెక్ట్ చేసుకోవటానికి వచ్చేటువంటి వాడు గూడా ఏ ఇంటి దగ్గర ఏ $1 మిలియన్ ఉన్న ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే ఇంటి వాళ్ళు సాయంత్రం అయితే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మందు కొడుతూ మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు ఒకే ఫంక్షన్‌కెళ్తే ఇద్దరు బ్లేజర్ ఏసుకొని ఎళ్తారు చక్కగా. అంటే డిఫరెన్షియేషన్స్ అనేది ఉండదు. వాళ్ళు వర్క్‌ని వర్క్‌లా ట్రీట్ చేస్తాడు. నువ్వు చెత్త ఎత్తేవాడివి, నేను $1 మిలియన్ ఇంట్లో ఉంటున్నా అన్న డిఫరెన్స్ అబ్రాడ్‌లో ఉండదనమాట. అలాగే స్టూడెంట్స్ విషయంలో అయినా గానీ ఇక్కడ చెయ్యరు. అబ్రాడ్ ఎళ్ళిన తర్వాత పాపం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఎంతో కొంత గంట ఎక్కువ కష్టపడితే ఒక $10 వస్తాయేమో, ఒకేలా ఏమన్నా రూమ్ రెంట్ ఖర్చులు పోను, ఇంటికేమన్నా పంపియచ్చేమో, అమ్మకేమన్నా కొనొచ్చేమో అన్నది నిజంగా చదువుకుంటా కొంతమంది నైట్ జాబులు చేస్తూ పాపం 3 దాకా వీటిలో పెట్రోల్ స్టేషన్స్‌లోనో, రెస్టారెంట్‌లోనో, బర్గర్ కింగ్‌లలోనో మళ్ళీ పొద్దున్నే వచ్చి 4, 5 గంటలు పండుకొని మళ్ళీ పొద్దున్నే కాలేజ్‌కెళ్తారు. మళ్ళీ వచ్చి చదువుకుంటూ ఉంటారు. రకరకాలుగా పాపం స్టూడెంట్స్ కష్టపడుతుంటారు. బట్ ఇట్లాంటి దుర్ఘటనలు అసలు ఎందుకు జరుగుతాయి అంటే, ఇప్పుడు ఈ కాల్చే వాళ్ళు వీళ్ళంతా ఎవరయ్యా అంటే, మెయిను బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, అమెరికాకి, యూకేకి, యూరప్‌కి
ఎక్కువ వలసదారులు వస్తుంటారు. అంత కష్టాలు పడి, అంత డంకీ రూట్‌లోంచో లేకపోతే ఏదో ఒక రకంగా. ఎందుకు అంటే దీని వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే వీళ్ళకొచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నమాట. ఎయిదర్ అసైలం అప్లై చేసుకొని బెనిఫిట్స్ తీసుకోవటం, లేదు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి బెనిఫిట్స్ తీసుకోవటము. వీళ్ళకేంటంటే ఇల్లిస్తారు, తర్వాత మంత్లీ ఖర్చులకి డబ్బులిస్తారు, నువ్వు ఏం కొనుక్కుంటే అవన్నీ ఇస్తారు. వీళ్ళేంటంటే జాబులు రావట్లేదు మాకు, బ్యాక్వర్డ్ మేము, లో సాలరీస్ ఉన్నాయి, చిన్న చిన్న జాబులు చేస్తాము. తర్వాత ఒక బ్యాడ్ ఫ్యామిలీ కల్చర్ ఉన్నవాళ్ళు. దీంట్లోంచి ఎదిగేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది చదువుకోరండి. స్కూలు ఫ్రీ గాబట్టి స్కూల్లో కొంత వాళ్ళు పెరుగుతున్న టైముల్లోనే వాళ్ళు సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటారు. పిచ్చి పిచ్చి వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు. అన్నిటికన్నా పెద్ద బ్యాడ్ అలవాటు వీళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే మాదక ద్రవ్యాలనమాట. సో, ఆ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకి ఎప్పుడైతే అలవాటు పడతారో వీళ్ళు అవి కొనుక్కోవటం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్‌టెంట్. కారు దొంగతనాలు చేస్తారు. కారులో సామాన్లు ఎత్తుకెళ్ళిపోతారు. లేకపోతే కారు ఎత్తుకెళ్ళి ఎవరికన్నా అమ్ముతారు. లేకపోతే పర్సులు కొట్టేస్తుంటారు, డబ్బులు కొట్టేస్తుంటారు. వాళ్ళు దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఆ పర్టిక్యులర్ టైంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. వాడికి అసలు సంబంధం కూడా లేదు. వాడికి కావాల్సింది ఏంటంటే ఆ రోజుకి ఆ మత్తు పదార్థాలు కొనుక్కోవడానికి డబ్బులనమాట. దానికోసం వాడు ఏదైనా చేస్తాడనమాట. సో, అలాంటి వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు జనరల్‌గా గన్ క్రైమ్‌లో ఏంటంటే లీగల్‌గా కొనుక్కునే, ఇప్పుడు కాలిఫోర్నియా ఉంది. అక్కడ కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అనేవున్నాయి. అలాగే కొన్ని రిమోట్ ఏరియాస్‌లోకెళ్తే అక్కడ కొంత రూల్స్ అనేది కొనేవాడు కొంటుంటాడు. బ్లాక్ మార్కెట్‌లో కొనేవాడు కొనుక్కుంటూ ఉంటారు అని చెప్పి ఎప్పుడు పేపర్‌లలో వాటిల్లో లేస్తూ ఉంటారు కదా! ఈజీగా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి అని. ఎవడు పడితే వాడు కొనుక్కుంటూ ఉంటాడని. అంటే దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. సేఫ్టీ కోసము స్టార్ట్ అయినటువంటిది. ఇప్పుడు తరతరాలంటే మనం మరీ ఎక్కువ తరాలకెళ్ళొద్దు గానీ ఒక 200 ఇయర్స్ నుంచి తీసుకునేనంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత ఇక వీళ్ళు స్వాతంత్రం కోసం పోరాడడము, అలా రకరకాల ఈ వైట్ ఆఫ్రికన్స్‌కి, అమెరికన్స్‌కి జరిగినటువంటి ఇష్యూస్‌లో వీళ్ళు సెక్యూర్ చేసుకోవటం కోసం మనం గన్‌లు పెట్టుకోవటం బెటరు. ఎందుకంటే బయటికెళ్తే ఇప్పుడు ఎవడు మనల్ని చంపుతాడో తెలియదు అని సేఫ్టీ కోసం అలా స్లోగా కొంత క్రైమ్ రేట్ అయితే తగ్గుతా వచ్చింది గానీ, ఆ గన్ కల్చర్ అనేది ఇంకా పోలేదనమాట. వీళ్ళకది రెగ్యులర్‌గా ఎవడైనా కావాలి, ఈ రీజన్ ఉంది అంటే కొనుక్కునేటువంటి ఈజీ యాక్సెస్ అది. పాప్‌కార్న్ కొన్నంత ఈజీ కొనుక్కుంటారనమాట అమెరికాలో. ఎవరైతే ఇలా ఎక్కడ పడితే అక్కడ స్టోర్‌లలో వీటిలలో కాల్చే వాళ్ళేంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళంతా మత్తు పదార్థాలతోటి నిండిపోయి ఉంటది. వాళ్ళకి ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఎక్కువ ఇన్సిడెంట్స్ ఏముంటాయి తెలుసా? గన్ పెట్టేసేసి వాడి మొఖం మీద దాంట్లో మన టిల్లుల్లోంచి డబ్బులు తీసుకొని పారిపోయే ఇన్సిడెంట్స్ ఎక్కువుంటాయి. ప్రతి చోట వీళ్ళు డబ్బులు తీసుకొని పారిపోవడానికే ప్రయత్నం చేస్తారనమాట. వాడికి కావాల్సింది ఆ రోజు అయిపోయిందా? అసలు వాడు ఏం తీసుకెళ్తున్నాడు? ఎందుకు తీసుకెళ్తున్నాడో కూడా తెలీదు. ఇప్పుడు ఇక్కడ యూకేలో సెంట్రల్ లండన్ నుంచి మొత్తం మొదలుపెడితే లండన్ అంతా దాదాపు ఫోన్ పట్టుకొని నిలబడితే ఫట్మని కొట్టేస్తున్నారు. పెద్ద ఇష్యూ కూడా అయిపోయింది అది ఈ మధ్యన. ఫోన్ థెఫ్ట్ అనేది చాలా సీరియస్ అయిపోయింది. కనీసం రోజుకి ఒక 50,000-60,000 ఫోన్లు పోతున్నాయట యూకేలో. వీళ్ళంతా ఏం చేస్తారు? ఆ ఫోన్ తీసుకుంటాడు, ఎంబటే స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఆడికి అసలు ఆ ఫోన్‌తో సంబంధం లేదు. అది ఏ బ్రాండో వాడికి కొట్టేసారా, తీసుకుపోయి వాడికి ఎవడికో ఇచ్చేయటం, అంతవరకే వాడి పని. ఏంటి అంటే వాడికి ఒక 10 ఫోన్‌లో, 20 ఫోన్‌లో ఇస్తారు. ఇక వాడు ఊగి అటు ఇటు ఊగుతా ఉంటాడు. ఇక ఆ పనిలో ఉంటాడనమాట వాడు. అంతకన్నా వాళ్ళకి అవసరం లేదండి. అసలు వాడు కొట్టేసింది $1000 బంగారం గొలుసా, $1,00,000 బంగారం గొలుసా కూడా వాడికి తెలీదు. వాడికొచ్చేది $20, $30, $40 మాక్సిమం. అంటే వాడికి ఆ వాల్యూస్ కూడా తెలియవు వీళ్ళకి. వీళ్ళు అలా ఉంటారనమాట. అందుకనేంటంటే వీళ్ళు ఎక్కడొక్కడ స్కఫుల్ జరిగినప్పుడు, లేపోతే వాడికి కావాల్సింది దొరకనప్పుడు, లేపోతే వాడి మైండ్ అప్‌సెట్ అయినప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేదు డబ్బులు అడిగితే కొంతమంది ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ బ్యాడ్ బ్యాక్‌గ్రౌండ్స్ అన్నమాట. సో, కొన్ని ఏరియాలు చూసుకుంటే అమెరికాలో ఎప్పుడు వాళ్ళు ఏవో ఇంజెక్షన్‌లు గుచ్చుకుంటా, యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి వీటి మీద. ఆ పర్టిక్యులర్ ఏరియా చాలా డేంజరస్ ఏరియాలు ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే ఈ గన్ కల్చర్‌ని ఎవరు అంత ఈజీగా అమెరికాలో చేంజ్ చేయలేరు. వాళ్ళు చట్టాలు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు గానీ, మీరు చూస్తే స్కూల్‌లో గూడా ఎన్ని షూటింగ్స్ జరుగుతుంటాయి. చిన్న పిల్లగాడు ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపేసాడు వాడు. పోలీసోళ్ళు పట్టుకోవడానికెళ్తే ఆ పోలీసోళ్ళని గూడా కాల్చి చంపేసాడనమాట. అంత హెవీ అక్కడ ఇది. వాళ్ళు
ఆ గేమ్స్ ఆడి, పబ్‌జీ గేమ్స్ ఆడి, కొంత ఫ్యామిలీలో బ్యాడ్ కల్చర్ ఉండటం వల్ల రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో, ఇలా బ్యాడ్ కల్చర్ ఉన్న సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, స్టెప్ మదరు, స్టెప్ ఫాదరు, వాడి పిల్లలు, వీడి పిల్లలు ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయండి. వీళ్ళలో ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అన్ని పిల్లల మైండ్‌లోకెళ్తా ఉంటాయి. అందుకని ఏంటంటే, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడైనా గానీ చాలా రెస్పెక్టబుల్‌గా ఉండాలి. మీరు కొట్టుకున్నా గానీ తలుపు చాటుకెళ్ళి కొట్టుకోండి. పిల్లల ముందు కొట్టుకుంటే ఏంటంటే, వాళ్ళలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు గదా! వాళ్ళ మెంటాలిటీ కొంచెం గ్రోత్ అలా పెరుగుతూ ఉంటుంది గాబట్టి, వాళ్ళకి డిఫరెంట్‌గా సైకాలజీ మారిపోతూ ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లలు సైకోలుగా తయారవుతారు. ఎందుకంటే, వాళ్ళ ఇంట్లో ఎన్వైర్న్‌మెంట్ ఎప్పుడు దరిద్రంగా ఉంటుంది. ఎప్పుడు అమ్మ, నాన్న కొట్టుకుంటూనే ఉంటారు. అందుకని వాళ్ళు సైకోలవుతారు చివరికి. కాబట్టి మన పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల దగ్గర ఎంత బావుంటారో, పిల్లలు గూడా అంతే బావుంటారు. సో, ఏంటంటే మెయిను యాక్చువల్‌గా స్టూడెంట్స్ ఎవరైనా సరే, అమెరికా వెళ్ళాలని కలలు గనే వాళ్ళు, లేపోతే అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్సు కొన్ని ప్లేసెస్ అవాయిడ్ చేయండి. మీకు తెలుస్తూ ఉంటది గదా! జనరల్‌గా మన కమ్యూనిటీస్‌లో షేర్ చేసుకుంటా ఉంటాము. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే నైట్ టైము ఎవరైనా వచ్చి ఇలా జేయడము స్టోర్‌లలో, పెట్రోల్ బంక్‌లలో వాటిలలో కామన్ గాబట్టి ఏంటంటే, కొంత ప్రాబ్లమాటిక్ ఉన్న ఏరియాలలో ఉండకండి మీరు. ఎందుకంటే ఉద్యోగం చేయకపోయినా బాధ లేదు. పార్ట్ టైమ్ కావాలంటే ఎక్కడో అక్కడ వేరే చోట చేసుకోండి. ప్లస్ ఇంకొకటి కూడా డేంజర్ ఏంటంటే, మీరు ఓపీటీలో ఉన్న, స్టెమ్ ఓపీటీలో ఉన్న, దేంట్లో ఉన్న పార్ట్ టైమ్ చేయగూడదు. మీరు ఆ పర్టిక్యులర్ మీ రిలేటెడ్ కోర్స్ ఏదైతే ఉందో, ఆ కోర్స్‌కి సంబంధించిన జాబే జేయాలి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి పట్టుకున్నారనుకోండి మిమ్మల్ని, మళ్ళీ మొత్తానికి బార్ చేస్తారు. మీరు అది ఆలోచించండి. అంటే ఓకే. డబ్బులు సంపాదించుకోవాలి, మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి, మీ లోన్ కట్టుకోవాలి. కానీ ఏది చేసినా జాగ్రత్తగా చేసుకోండి. తొందరపడి మీరు పొరపాటున రాంగ్ వేలో ఎళ్లారనుకోండి, మీరు పడ్డ కష్టమంతా పోతది. మీ పేరెంట్స్ మీకోసం లోన్‌లు తీసుకొని, పంపించి ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అన్నిటికన్నా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒక బాడీని ఇండియా తీసుకెళ్లాలంటే దగ్గర దగ్గర 10-12 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. దానికి మళ్ళీ ఉల్టా వీళ్ళు ఇండియా నుంచి లోన్ తీసుకొని వచ్చి ఇక్కడ చదువుకున్న బర్డెను పేరెంట్స్ మీద పడకపోంగా, ఇప్పుడు దీన్ని పాపం వాళ్ళు వాడి దగ్గరికెళ్ళి బతిలాడుకోవాలి, వీళ్ళ దగ్గరికెళ్ళి బతిలాడుకోవాలి. గవర్నమెంట్ మళ్ళా ఫారెన్ మినిస్టర్ జయశంకర్ దగ్గరికెళ్ళి అట్లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఈజీగా సింపుల్‌గా 108 బుక్ చేసి పంపించేంత ఈజీ ఉండదది. దానికి బోలెడన్ని డెత్ సర్టిఫికేట్‌లు తెచ్చుకోవాలి, పోలీస్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్ మే టేక్ 14 డేస్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటది. చనిపోయిన అతను పాపం ఒక బుల్లెట్‌తో చనిపోయాడేమో గానీ, ఆ ఫ్యామిలీ బాధ ఎన్ని బుల్లెట్‌లతో ఈక్వల్ అండి. వాళ్ళు ఎప్పటికి తేరుకోవాలి దీంట్లోంచి. కాబట్టి స్టూడెంట్స్ దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని ఏరియాల్లో ఉంటారు స్టూడెంట్స్ రెంట్‌కి గూడా. ఎందుకుంటారు అంటే పాపం వాళ్ళు రెంట్ తక్కువైతది. ఒక $100 తగ్గినా తగ్గినట్టే అన్నట్టు ఉంటారు. ఎవ్వరితోటి గొడవలు పెట్టుకోకండి. ఎవ్వరు డబ్బులు కావాలంటే తీసి ఇచ్చేసేయండి. స్టోర్‌లో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా అడిగితే ఇచ్చేసేయండి. ఎందుకంటే లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు. ఒక్కొక్కసారి మనం ఏదో ఈ 'బాహుబలి' సినిమాలు చూసి రెచ్చిపోదాం అనుకుంటే వర్కౌట్ కాదది. సినిమాలే. సినిమా హీరోలు బయట ఫైట్‌లు చేయలేరు. సినిమాలోనే చేస్తారు. అలాగా కొంతమంది ఏంటంటే ఏదో ట్రై చేస్తారా? మనం ట్రై చేద్దాం వీడిని అని చెప్పేసి అది ఎక్కించుకోకండి మైండ్‌లోకి. అవన్నీ ఎదుటివాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఈ ఊగుతూ ఉండేటువంటి వాళ్ళు స్పెషల్‌గా ఇట్లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళేం చేస్తారో వాళ్ళకి తెలీదు. ఇది పని చేయదు వాళ్ళకి. పోలీసోళ్ళు కూడా తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు వాళ్ళని? ఉన్నాయన్ని నిండిపోతున్నాయి జైల్లో. ఇట్లా అందరిని తీసుకెళ్ళి పెట్టాలంటే పెట్టలేరు గదా! కాబట్టి ఇలాంటి కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా డేంజరే కాబట్టి మీరేంటంటే జాగ్రత్తగుండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పేరెంట్స్‌ని భయపెట్టకండి. పేరెంట్స్‌ని టెన్షన్ పెట్టకండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరే పేరెంట్స్ ఉంటారు గదా! మావాడు ఎలా ఉన్నాడు అని భయపడుతూ ఉంటారు. పైకి చెప్పకపోవచ్చు. కానీ వాళ్ళలో భయం అనేది ఒకటి ఉంటదనమాట. కాబట్టి డబ్బు సంపాదన కోసం మీరు ఏం జేస్తున్నారో జాగ్రత్తగా చూసుకొని చేయండి. డేంజరస్ ఏరియాలలో ఏదో డాలర్లు సంపాదించటం కోసం మీరు లైఫ్ రిస్క్‌లో పెట్టుకోకండి. దీనివల్ల ఏంటంటే అక్కడ ఎదురు చూస్తున్నటువంటి అమ్మా, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడి నుంచి ఏదైనా జరిగిన తర్వాత బాడీ తీసుకెళ్ళాలంటే అది ఇబ్బందే. ప్లస్ లోన్‌లు తర్వాత మీ డ్రీము అన్నీ నాశనం అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చుతుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.